నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకొని నిరుపేదలను రోడ్డు పాలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిద్దాపూర్ భూముల గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని భూబాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం షాద్ నగర్ పట్టణ కూడలిపై బాధితులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ గౌడ్ బాధితులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిప్పులాంటి నాయకుడని, ఆయనపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేసిన భూ కబ్జా ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మామిడిపల్లి ప్రాంతంలో నవీన్ రెడ్డి చేసిన భూ అక్రమాల వల్ల చీకుర్తి రామచంద్రయ్య, తాంగడపల్లి చెన్నప్ప, గడ్డం జగదీష్తో పాటు పలువురు రైతులు మానసిక క్షోభతో మరణించడానికి నవీన్ రెడ్డి కారణమయ్యాడని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారుల అడ్డంతో సంతకాలు ఫోర్జరీ చేసి భూములు కబ్జా చేశాడని మహిళా బాధితులు ఆరోపించారు. సర్పంచ్ ఉన్నాడు, ఆయననే ఎంపీటీసీ ఉన్నాడు, ఆయననే పదవిలో ఉన్నప్పుడు ఒక దొంగ దోపిడిగా జరిగిందండి. ఇదైతే నేను 100% చెప్తున్నాను. నేను అందరి ముందల ఒక దొంగ రాజకీయంగా ఎక్కడంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులల్లో మండలాలల్లో ఆయన ఫోన్ చేస్తేనే మనిషి ఒక ఆయన సంతకం పెడితే రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అది చాలా అన్యాయంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబం మీద ఆధారపడి ఉన్న బతుకులు ఒక భూమి ఉన్న ఆయననే సిగ్నేచర్ పెడితే అది ఎలా అవుతుందండి? భూమి కబ్జాలు కావు కదా. మనుషులు ఉన్నప్పుడు మనుషులను సహకారం చేసి నేను అమ్మినప్పుడు ధైర్యంగా వెళ్ళి అవును సార్ మేము అమ్ముతున్నాము, మా కుటుంబ సభ్యులందరినీ సైన్ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పాలి. కానీ మండల ఆఫీసులలో కానీ మొత్తం రాజకీయంలో ఎక్కడంటే అక్కడ నవీన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఒక దొంగల దోపిడిగా జరిగిందండి. ఇదైతే నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు మనమందరం కలిసి ఏకంగా పార్టీకి బాగా బలము రావాలంటే ఊళ్ళో సర్పంచ్ కాడ నుంచి వార్డు మెంబర్ కాడ నుంచి పార్టీ బలవంతం చేయాలంటే అంత కష్టపడి ముందరికి జరగాలి. ఎక్కడైతే అన్యాయాలు జరిగినాయో వాటిని అన్నిటినీ తొక్కుకొని వారికి జరిగిన అన్యాయాలు వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని. మామిడిపల్లి రెవెన్యూ గ్రామంలో 2008 నుంచి 2018 వరకు 2023 వరకు జరిగిన అన్యాయాలంటే అంతా ఇంత కావు. రైతులము ఎంత అగోసపడమంటే మామూలుగా పడలేము. ఎందుకు అంటే ఓన్లీ నవీన్ రెడ్డి నుంచి, ఇంకెవరు కాదు. ఆయనను రాజకీయాల్లో అండగా పెట్టుకొని, ఎమ్మెల్యేని అండగా పెట్టుకొని, మండలం ఆర్డీఓ, కలెక్టర్ అండ్ ఊళ్ళో సర్పంచ్ వీళ్ళందరినీ అడ్డ పెట్టుకొని ఊళ్ళో ఎన్ని అరాచకాలు చేసినంటే అంత అరాచకాలు చేసి రైతుల కోసం సిద్ధాపూర్లో మాట్లాడినా కరెక్టే నవీన్ అన్న బాగానే ఉన్నది. కానీ మామిడిపల్లి రైతులను ఎంతమందిని మోసం చేసినావు? నువ్వు లాయిలప్పలు వేసుకొని తిరిగినావు, ఎప్పటి నుంచో వేసుకున్నావో తిరిగినావు మాకు తెలుసు. మేము మీ క్రికెట్ ఆడేటప్పుడు మాకు తెలుసు. కానీ నీ లాయిలప్పల నుంచి ఇవాళ ఎమ్మెల్సీ వరకు ఎట్లా వచ్చినావో నీకు తెలియదు. మామిడిపల్లి ఎంతమంది రైతులను అన్యాయం చేసినావు, ఎంతమంది భూములను అన్యాక్రాంతంగా లాక్కున్నావో ప్రతి మీడియా ఒక వర్గంగా చూడండి. మామిడిపల్లి ఇంతవరకు ఎంతమంది రైతులు అంటే ఏడుస్తున్నారు. కొంతమంది రైతులు చచ్చిపోయారు. నా భూమి పోయిందిరా నాయన, నా భూమి పోయింది, నేను పోకున్నా కానీ నా భూమిలో రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే అంత అరాచకం. ఇంకెక్కడున్నాం? నల్లమల్ల అడవులు ఉన్నామా? 1947 ఉన్నామన్న మన రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఒక్క పౌరుని కూడా అన్యాయం జరగదు. కానీ మామిడిపల్లి ప్రతి ఒక్క పౌరునికి అన్యాయం అయింది. మీరు ఏం చేస్తారు? కనీసం ఇప్పుడు కూడా మాదే రాజ్యం అంటే మీరు ఏమన్నారు? రాజ్యాంగం రాసుకున్న వాళ్ళు ఒకటే మామిడిపల్లి కాడికి నువ్వే పరాసుకున్నావు మామిడిపల్లి రెవెన్యూ కాడికి నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు రాళ్లతోటి రప్పలతోటి కొడతాను అనుకున్నావు, కానీ నువ్వే కొట్టి చంపినావు. మామిడిపల్లి రైతులను రాళ్లతోటి రప్పలతోటి పోలీసులను పెట్టి నీ మనసులో పెట్టి గుండా రాజ్యం చేసినావు. అంతకుముందు రాసినాం, ఇంకో పేపర్లలో చాలా మంది రాసినాం. ఎందుకంటే మామిడిపల్లి గుండాల రాజ్యం, గూడెంలో గుండా రాజ్యం అంటారు రాసినాం. ఎంత అవమానకరం! నువ్వు ఒక ఇటువంటి మాట మాట్లాడేది, ఇటువంటి పనులు చేసేది, లంగల మాటలు లంగల పనులు ఇవి చేయదన్నా మంచిగా చేయి. రైతులకు మామిడిపల్లి రైతులకు ఫస్ట్ అన్ని న్యాయం చేయి. ఆ తర్వాత సిద్ధాపూర్ రైతులకు న్యాయం చేద్దాం. అందరం మేము కూడా మామిడిపల్లి నుంచి మీ 3 సర్పంచులు కలిసిగా 3 సర్పంచులు మేము కాలేజీలు మొత్తం అలా కూడా దొరికొస్తాం. మేము కూడా వస్తాం. మీ అమ్మడి చేద్దాం ఏం చేద్దామో సిద్ధాపూర్కి. కానీ ఫస్ట్ మామిడిపల్లి చేయి. నువ్వు నీకు తమ్ముడు లేనివాడు అయితే సపరేట్గా ఇంట్లో కూర్చో. నువ్వు మళ్ళీ రాజకీయం చేయకు. గ్రామ మీడియా మిత్రులకు అందరికీ వందనాలు. నాది మామిడిపల్లి ల్యాండ్ ఉందండి, మామిడి చెట్లల్లా
నమ్మకుండా పేపర్ తయారు చేసి మమ్మల్ని సైన్లు పెట్టమంటే మేము పెట్టలేదు. నేను ఎక్కడ భూమి అమ్మలేదు. నా భూమి కొంచెమే ఉంటుంది, 3 ఎకరాలు. అయితే నన్ను పేపర్ తయారు చేసి సైన్ పెట్టమంటే నేను పెట్టలే. నా పిల్లలు నేను పెట్టకపోతే నాకు అక్కడ అప్పటి నుంచి కొంచెం నన్ను ఇబ్బంది పెడుతూ నా ల్యాండ్ నాకు ఇవ్వకుండా నా ల్యాండ్లకు కబ్జాలు వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతురండి అవతల పార్టీ వాళ్ళు. మరి నాకు దేవుడు మీ అందరు కలిసి నాకు న్యాయం ఏం చేయాలి. మరి నవీన్ బాబు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మరి ఈ సమయంలో మేము అందరం కోరుకునేది ఏంటంటే మన అందరము మంచిగా ఉండి పార్టీని ముందుకు తెచ్చుకోవాలి. మరి అందరం కూడా న్యాయం జరగాలి. పెద్దవాళ్ళు ఉన్నారంటే న్యాయం జరగాలి బీద వాళ్ళకు, చిన్న వాళ్ళకు. కాబట్టి మేము మాకు మరి పార్టీ తరపున తొందరలో మా ల్యాండ్ మాకు వచ్చేలాగిన అనవసరంగా మా ల్యాండ్లకు వాళ్ళే కబ్జాలు వచ్చారు. మా ల్యాండ్లకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అవతల. కాబట్టి మా పాలెళ్ళు కూడా వాళ్ళ మాటిని మేము 6 సార్లు దానికి ఆడియో సర్వై కూడా వచ్చారు. అన్ని సార్లు కొలిచిన మాకు కొలవడానికి నోటీసులు తీసుకుంటలేరు, ఆ ల్యాండ్ కొల్చడానికి నిలబడతలేరు. మరి అందరు వచ్చారు, 6 సార్లు వచ్చారు. కానీ అంత టైంలో కూడా మా వాళ్ళు ఎవరు నిలబడతలేరు. మా భూమి మాకు కానిస్తలేరు. మా ల్యాండ్ మాకు కావాలి, ఎవరిది మాకొద్దు. మరి నవీన్ బాబుకి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ